ప్రవీణ్ పగడాల మీకు ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ప్రవీణ్ పగడాల ఈ రోజుతో మరణించి 3 నెలలు కావస్తోంది. మార్చ్ 24 ఆయన మరణించారు. ఈరోజు జూన్ 24, 3 నెలల సమయం కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఆయన మరణం పైన ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన బంధువులు లేకపోతే సమీపంగా ఉన్నటువంటి మిత్రులు కూడా చెప్తున్నారు. కానీ వెరీ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ చేతిలో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది. వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఏ మీడియా ఛానల్ కూడా బయటపెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీకి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేజిక్కింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాల మరణానికి గల కారణం ఏంటి, ఎలా మరణించారు, ఎందుకు మరణించారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రిలిమినరీ రిపోర్ట్, అటాప్సీ ప్రిలిమినరీ రిపోర్ట్ 26 మార్చ్. ఆయన చనిపోయింది 24వ తేదీ రాత్రి సుమారుగా 11:52 కొవ్వు టోల్గేట్ తర్వాత ఆయన మరణించారు. అయితే ఆ రోజు తర్వాత 25వ తేదీన ఆయన పోస్ట్ మార్టం వేయిస్తే 26వ తేదీన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. నా చేతిలో ఉంది ఆ 25వ తేదీన వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టే. దీంట్లో ఒక అంశం ఉంది ఇంట్రెస్టింగ్ గా, మీకు అది ఎప్పుడుగా ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిందే. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ దగ్గర ఒక చిన్న లైన్ ఉంది, మీకు ఈ లైన్ చెప్పే ప్రయత్నం చేస్తా. దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టొమక్. కడుపులో ఎక్కడ కూడా ఆల్కహాల్ లేదు అనే అంశాన్ని దీంట్లో మెన్షన్ చేసి ఉంచారు. ఇది కేవలం ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. ఇక ఫైనల్ రిపోర్ట్ వచ్చింది సుమారుగా 11th of April 2025, అంటే సుమారుగా 20 రోజుల సమయం పట్టింది. ఎప్పుడైతే పోలీసులు బ్రీఫింగ్ ఇచ్చి 20 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అందజేస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఫైనల్ ఒక స్టేట్మెంట్ ఏంటంటే హెడ్ ఇంజురీ వల్ల మరణించారు అండ్ అదర్ మల్టిపుల్ ఇంజురీస్, ఇంకా చాలా ఇంజురీస్ ఉన్నాయి అసోసియేటెడ్ విత్ కన్సంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్లే ఇలా జరిగిందని చెప్పేసి ఇది ఫైనల్ రిపోర్ట్గా ఉంది. అయితే ఫైనల్ రిపోర్ట్కి చాలా సుమారుగా 20 రోజుల సమయం ఉంది. ప్రిలిమినరీ రిపోర్ట్లో అందనటువంటి ఆ అంశం ఫైనల్ రిపోర్ట్లో ఎలా వచ్చింది అనుమానంతో మరికొంతమంది ఆయనకి దగ్గరగా, ఆయనతో పాటుగా సుమారుగా 25 ఏళ్ల పాటుగా ట్రావెల్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చూపిస్తాం. చూడండి, దాంట్లో చూడండి, దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ద స్టమక్. ఇది ప్రిలిమినరీ రిపోర్ట్. మందు తాగలేదు, ఆయన కడుపులో ఎక్కడ కూడా మద్యం ఆల్కహాల్ అనేది లేదు అనేది ఇది ప్రిలిమినరీ రిపోర్ట్. ఒకసారి ఫైనల్ రిపోర్ట్ మరి కాసేపట్లోనే డిస్ప్లే అవుతుంది మీకు స్క్రీన్ పైన. అంతవరకు ఆర్టీవీ స్టూడియోలో మనకు గెస్ట్లు ఉన్నారు. నీల్ రాజ్ 19 ఏళ్ల పరిచయం, ఆయనతో పాటుగా చాలా సుదీర్ఘంగా ఆయన ట్రావెల్ చేస్తారు. ఏకంగా నా వివాహం చేసేందుకు కూడా అన్నీ అన్నట్టుగా నీల్ రాజ్ చెప్తున్నారు. సో నీల్ రాజ్ గారితో మాట్లాడి సేమ్ టైం హనుమంతరావు గారు పాస్టర్, ఏకంగా వారిద్దరు కూడా మిత్రులు. ఒకే రూమ్ లో కొన్ని రోజుల పాటుగా బిఫోర్ మ్యారేజ్, ప్రవీణ్ పగడాల బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా ఇద్దరు కలిసి ఉన్న వ్యక్తులు. అట్ ది సేమ్ టైం లలిత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు మనకు జూమ్ లో. సో అందరికీ వెల్కమ్ అండి. సో ఫస్ట్లీ నేను హనుమంతరావు గారితో స్టార్ట్ చేశాను, బికాజ్ ఆయనకి 25 ఏళ్ల పరిచయం ఉంది, ఆయనతో పాటుగా కలిసి ట్రావెల్ చేశారు. ఒక రకంగా హనుమంతరావుని ప్రవీణ్ పగడాల అన్న అని పిలుస్తాడట. ఏంటి ఇక్కడ ఫైనల్ రిపోర్ట్లో అయితే ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఉంది. సో బిఫోర్ ప్రిలిమినరీ రిపోర్ట్లో మీరు చెప్తున్నట్టుగా అక్కడ ఆల్కహాల్ కన్సంప్షన్ లేదని. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? 3 నెలలు కావస్తోంది, ఇంకా అనుమాన పడుతున్నారు. మీ అనుమానం ఏంటి? అనుమానం అంటే ఆయనకైతే ఆల్కహాల్ తాగే అలవాటు లేదండి. ఓకే, 25 years నుంచి నాకు ఆయనతో సన్నిహితం ఉంది కాబట్టి ఆయనకు ఆల్కహాల్ తాగే అలవాటు లేదు. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆయన కౌన్సిలింగ్ చేస్తాడు. మీరు ఆల్కహాల్ తాగొద్దు, మీ ఫ్యామిలీస్ పడైపోతాయి, మీ పిల్లలు రోడ్డు మీద పడతారు, అది మంచి పద్ధతి కాదు అని ఆయన ఆల్కహాల్ తాగే వాళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తాడు తాగొద్దని. సో అలాంటి వ్యక్తి తాగాడని చెప్పడం అనేది అది నాకైతే, అంటే మీ ఫ్రెండ్షిప్లో ఎక్కడ కూడా ఆయన ఆల్కహాల్ తాగినట్టుగా లేదండి. బట్టను ఆల్కహాల్ తాగడం తప్పు బట్టను, బట్ ఆయన తాగాడా లేదా అనేది ఇప్పుడు మీరు రేజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్షిప్ లో ఎక్కడ కూడా లేదు. మరి ఫైనల్ రిపోర్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్టుగా ఉంది, దీని ఎలా చూస్తారు? మరి గవర్నమెంట్ అథెంటిక్ గా ఇచ్చిన రిపోర్ట్ ఏమనండి, ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అట్లా ఏమని చెప్పారేమో మరి నా అనుమానం. కానీ విజువల్స్ ఇక్కడ చూడండి, ఆయన ప్రతి విజువల్ కూడా పోలీసు వాళ్ళు విడుదల చేసిన విజువల్ లో ఆయన ఏలూరు దగ్గర వైన్ షాప్ దగ్గర ఒక్కసారి మద్యం కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. బికాస్ నేను చట్టాన్ని నమ్మాలి కాబట్టి పోలీసు ఇచ్చే వీడియోలో మీకు చెప్తున్నాను. ఏలూరు దగ్గర వైన్ షాప్లో వైన్ కొనుగోలు చేస్తున్నట్టుగా విజువల్ ఉంది, పేమెంట్ చేసినట్టుగా ఉంది. నాగోల్ దగ్గర సవేరా వైన్ మార్ట్లో కూడా మద్యం తీసుకున్నట్టుగా ఉంది, పేమెంట్ చేసినట్టుగా ఉంది. సో మరి మద్యం ఎవరికి ఇచ్చి ఉంటారు? ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ అని చెప్పి కరాఖండిగా పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన మద్యం కొనుగోలు చేశాడంటే ఆయన తాగకపోతే ఎవరికి ఇచ్చి ఉంటాడు? ఏం జరిగి ఉంటుంది? మరి ఎందుకు ఆయన మద్యం షాప్కి వెళ్లాల్సి వచ్చింది? ఈ సీసీ ఫుటేజ్లో ప్రవీణ్ అని చూపించే వ్యక్తి ప్రవీణ్ కాదండి, వాళ్ళు డూప్లికేట్ ప్రవీణ్ వాళ్ళందరూ. కావాలంటే నేను మీకు చూపిస్తాను.
అందరూ వీళ్ళు డూప్లికేట్ ప్రవీణ్ అందరూ వాళ్ళు. ఓకే ఆ షాప్కి వెళ్ళిన వ్యక్తి ప్రవీణ్ కానే కాదు. ఓకే అది. ఇంకోటి ఏంటంటే- పోలీసులు చెప్తున్నారు కదా అది ఏఐ ఫోటో అంట. ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అది ఇస్తారా? ఆ, సో ఈ హనుమంతరావు గారు పాస్టర్ ఆయన కూడా ఆయన చెప్తున్న ఫోటో ఏంటంటే ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటోని గతంలో కూడా సర్క్యులేట్ అయింది చాలా పెద్ద ఎత్తున. ఈ ఫోటోలో ఇక్కడ కనిపించేది ప్రవీణ్. గొల్లపూడి పెట్రోల్ పంప్ దగ్గర ఇందాక విజువల్స్ ప్లే చేశాం కదా, అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో ఇక్కడ కనిపిస్తుంది ప్రవీణ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ దీన్ని డీకోడ్ చేసి ఈ రకంగా మార్చేశారు. ఇకంగా మనిషి కూడా మారిపోయాడు. అక్కడ మాస్క్ పెట్టింది, యాక్చువల్గా ఇది మాస్క్ పెట్టింది కానీ మాస్క్ తీసేశారు. ఇది ఏఐ ఫోటో అని పోలీసులు తేల్చేశారు. మరి అంటే మేమంటామంటే నాగోళ్ళ దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన ఆ వ్యక్తి వేరు, కోదాడ దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన వ్యక్తి వేరు, ఏలూరు దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన వ్యక్తి వేరు. ముగ్గురు డూప్లికేట్ ప్రవీణ్ని క్రియేట్ చేశారని మా అనుమానం. ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? ఆయన 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 అంటే ఇష్టం గెట్టిన వాళ్ళు, ఆయన అంటే పడిన వాళ్ళు ఎవరన్నా అట్లా చేయించుంటారు. ఇంకోటి ఏంటంటే నేనేమన్నానంటే మేము ఆయనకి ఎటువంటి ఆల్కహాల్ లేదు అని చెప్తున్నాం. మేము సాధారణంగా ఇప్పుడు 480 కిలోమీటర్లలో బైక్ మీద ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్ తాగుతారండి? మేము ప్రవీణ్ పక్కన పెడదాం. ఎవరైనా ఒక వ్యక్తి 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకుంటే ఎవరైనా ఆల్కహాల్ తాగుతారా? అది ఒక్కసారి కదండి, 3 సార్లు తాగారంట. అది ఎంతవరకు ఇక్కడ నేను ఏమంటున్నానంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉన్నారంటే కాబట్టి చెప్తున్నాను నేను. 25 ఏళ్ల పాటు సాన్నిహిత్యం ఉంటే ఉండొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి. సో తన కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా, తన తల్లి కానీ లేకపోతే తన భార్య కానీ ఇంకెవరైనా బయటికి వచ్చి, ముఖ్యంగా భార్య విషయంలో తను బయటకు వచ్చి ప్రవీణ్ పగడాలకి అలవాటు లేదు, ఆయన మద్యం సేవించడు, ఆయన ఈ రకంగా వెళ్ళేటప్పుడు ఈ సమయానికి వెళ్ళాడు అని ఎక్కడ కూడా తనకి బయటకు ప్రకటన చేసినట్టు లేదు. ఒక వీడియో చేశారు ఆవిడ మొదట్లో తను మరణించిన తర్వాత. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, నాకు పోలీసులపై నమ్మకం ఉంది అన్నారు. పోలీసులు తేల్చిన తర్వాత ఈరోజు ఎక్కడ ఒకటి తను మాట్లాడలేదు ఇప్పటివరకు. స్టిల్ నౌ ఈ డే వరకు 3 నెలలు గడిచిన తర్వాత మీరు సంప్రదించారు ఆర్టీవీని, ఎస్ మేము కూడా మాట్లాడతామని చెప్పి. అంతకంటే ముందు వరకు ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. తన కుటుంబం అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ ప్రవీణ్ అవునా కాదా అని చెప్పి మీరు పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే ఇట్స్ ఎ ఫేక్ ఫోటో బికాస్ పోలీసులు తేల్చేశారు. ఇక్కడ ఆల్రెడీ మాస్క్ పెట్టుకుంది ఆల్రెడీ ప్రవీణ్. ఇక్కడైతే ఏలూరు వైన్ షాప్ దగ్గర వీడియో ఇది. సో అక్కడ మాస్క్ ధరించి ఉంది. ఆ మాస్క్ ని డీకోడ్ చేసి కొంతమంది ఫోటోని అటాచ్ చేశారు. ఇట్స్ ఎ ఫేక్ వీడియో, అది ఒరిజినల్ ఫోటో కాదని పోలీసులు తేల్చారు. మీ రకంగానే ఆ కుటుంబం నుంచి ఎవరినో ఒకరు చెప్పుంటే బాగుండేది కదా. ఇంతవరకు ఎక్కడ ఎవరు జెసికా గారు బయటకు రాలేదు. అది మెయిన్ ఏంటంటే ఆమె షాక్లో ఉందండి, షాక్లో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేదు ఆమె. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో అంటే కొంతమంది పోలీసులు తప్పుపడుతున్నారా మీరు? పోలీసులు అంటే వాళ్ళు పోలీసులు చెప్తుంది 100% కరెక్ట్ కాదని నాకు అనుమానం. అంటే మీకు అనుమానం అండి? పోలీసులు పక్కాగా నాకు తెలిసి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగలేదు. 400 సీసీ కెమెరాలు, సుమారుకు ఒక 100 మందిని విచారించడాలు, ప్రతి ఒక్కరిని విచారించారు. అక్కడ ఎమర్జెన్సీ కీసర టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు విడుదల చేశారో అక్కడ వాళ్ళని కూడా విచారించారు. అంటే ఇంత జరిగినా మీకు అనుమానం ఏంటంటే మీ దగ్గర అథెంటిక్ ఆధారం? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులు చెప్తున్నట్లుగా వాళ్ళు 3 ప్లేసుల్లో మద్యం కొనుగోలు చేసి అని చెప్తున్నారు. ఎప్పుడు 3 చోట్ల కొనుగోలు చేసిన ఆయన తాగి ఉంటాడా? వాళ్ళు చెప్తున్నారు తరం ప్రకారంగా తాగి ఉంటాడు. మరి ఆల్కహాల్ 6 బాటిల్ తాగినప్పుడు బాడీ దగ్గర స్మెల్ వస్తుంది రాదండి? ఒక్క బాటిల్ తాగితే స్మెల్ వస్తుంది. 6 బాటిల్ దగ్గర అయినా స్మెల్ రాదా? స్మెల్ వచ్చినట్టుగా అసలు దాఖలు లేవు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చారు వాళ్ళు. రిపోర్ట్లో ఉంది. దాన్ని బట్టి తాగేమైనా ఎక్కడ చెప్తారు? అంటే పోలీసులు సరిగ్గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని మా అనుమానం అండి. సో ఇప్పుడు మీ అనుమానానికి తాలూకు ఏమైనా ఆధారం ఉందా? అంటే ఈ రకంగా ఉంది అంటే ఏమైనా ఆధారం ఉందా అనుమానానికి? ఇంకోటి మీరు అదే ట్రాన్సాక్షన్ అని చెప్పారు కదా, ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పిండు? ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుగోలు చేసిన వ్యక్తి ప్రవీణ్ అని మీకు ఎలా తెలిసిన అడిగితే ఆయన ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన పేమెంట్ ఏది ఉందో ప్రవీణ్ గారి అకౌంట్ నుంచి పోయినాయి అని అన్నాడు ఆయన. మేమేమంటున్నామంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రవీణ్ ఫోన్ తీసుకొని కూడా అకౌంట్ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా భార్య ఫోన్ తీసుకొని నేను షాప్లో వేరే కొనుగోలు చేయొచ్చు. చేస్తే మీకు యాక్సెస్ ఉంటుంది, పాస్వర్డ్ అవన్నీ యాక్సెస్ ఉంటాయి. కానీ ఎవరో ఒక వ్యక్తి నిజంగానే వస్తే యాక్సెస్ ఉంటుందా? అంటే మా అనుమానం ఏంటంటే ప్రవీణ్ గారి ఫోన్ని వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు పోయి ఆ మందు కొనుగోలు చేసి ఆ బిల్లు ఆయన ఫోన్ ద్వారా కట్టాడని మా అనుమానం.
ఎందుకంటే ఆడ 3 నేను చూశాను, ఎక్కడ నాగోళ్ళ దగ్గరది, కోదాడది, ఏలూరులో చూపిస్తే మా అంత క్లోజ్ ఉన్న ఆయన మాకు తెలియదండి ఆయన ప్రవీణ్ కాదు అనేది. ప్రవీణ్ కాదంటున్నాం మేము, అది ప్రవీణ్ కానే కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. మరి చివరిగా మృతదేహం అక్కడ దొరికింది కదా, నిజంగా పోలీసులు ఇంత విచారణ చేసి ఉంటే ఒక ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా ఒక పోలీస్ యంత్రాంగం మొత్తం అబద్ధం చెప్తుందంటారా? ఏమి చెప్పలేమండి. అంటే అంత 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 అవసరం ఉంటుందా పోలీసులకి? ఏం ఉండొచ్చు. నీలాజ్ గారు మీ అనుమానం ఏంటి? సో ఇందాక హనుమంతరావు అన్న చెప్పినట్లు అన్నకి మద్యం తాగే అలవాటు లేదండి. అనేక మంది త్రాగుబోతుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం జరిగింది. చాలామంది మొన్న కూడా కువైట్ నుంచి ఒక బాబు ఫోన్ చేశాడు, అన్న నేను విపరీతంగా తాగేవాడిని, తాగిన సొమ్ము మొత్తము నేను సంపాదించిన సొమ్ము మొత్తం తాగడానికే పెట్టేవాడిని. ఒకరోజు ప్రవీణ్ అన్న మెసేజ్ విన్న తర్వాత త్రాగితే నీ బ్రతుకు ఏమైపోతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పినప్పుడు ఆ మాటల్ని బట్టి అన్న నేను ఈరోజు వరకు దగ్గర ఒక 6-7 సంవత్సరాలు అవుతుందన్న, అన్నని చూడలేదు కానీ ఆయన మాటలు విన్న తర్వాత నేను అసలు ఆల్కహాల్ జోలికే వెళ్ళలేదని అన్నాడు. అలా ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి సార్. అంతేకాకుండా ఫస్ట్ కీసర టోల్గేట్ దగ్గర అనుకుంటా, అక్కడ ఆయన కింద పడ్డప్పుడు టోల్గేట్ సిబ్బంది వచ్చేసి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదో ప్రథమ చికిత్స చేశారని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చేయగానే మాకు నేను బాగున్నానండి అని స్మైల్ ఇచ్చారంటారు. మాస్క్ పెట్టుకొని వీళ్ళకి స్మైల్ ఎక్కడ కనిపించిందని? స్మైల్ అనలేదు, వాళ్ళు డన్ సింబల్ చూపించారు. స్మైల్ ఇచ్చాడని నా దగ్గర ఉన్నాయండి, అవి మీకు మళ్ళీ మీరు ఈ మాట మీద నేను రమ్మంటే కూడా మళ్ళీ వస్తాను. సో అట్లా తంబిచ్చి తర్వాత స్మైల్ ఇచ్చారని అన్నారు. అక్కడ నుండి అంత పడిపోతున్న వ్యక్తి, ఒక పచ్చి తాగుబోతు కూడా అంత తాగడు. సో ఏదేదైతే క్రైస్తవులు ఇది తప్పు, ఇలా తాగడు, ఇది తాగే పచ్చి తాగుబోతు కూడా తాగడు అని చెప్పేసి ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో దానికి వీళ్ళు ప్రవీణ్ని డూప్ వీడియోల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో డూప్ వీడియోలు క్రియేట్ చేయబడ్డాయా? మరి అంతేనండి, సీసీ కెమెరాని క్రియేషన్ అంటారా? మీరు అంతకుముందుకు మా వాళ్ళు చూసినాము, ఆ సీసీ కెమెరాలు ఎటు చూడాల్సిన, రోడ్డుకు చూడాల్సిన సీసీ కెమెరాస్ పైకి చూసినాయండి. మా దగ్గర ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది బ్రదర్స్ వెళ్ళి ఆ వారం రోజుల మట్టుకు సీసీ కెమెరాలు రోడ్డుకి ఇలా ఉండాల్సిన సీసీ కెమెరాస్ పైకి పెట్టున్నాయి. ఆ వారం రోజుల ముందు మీరు చూసారా? ఆ వారం రోజుల ముందు నుంచి ఈ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు కూడా, ఈ పోస్ట్ మార్టం డిలే కూడా ఒక ఎవరిదండి, ఒక సీఎంది పిఎంది కూడా చనిపోతే కూడా ఇంత లేట్ చేయాలి. ఇందులో అనుమానాలు లేకుంటే ఇది మర్డరే కాకుండా హై ప్రొఫైల్ కేసు అని మీ దాంట్ నుంచి చాలా మంది డిమాండ్ చేయడం వల్ల కొంత ఆలస్యం అయితే అయి ఉండొచ్చు. సో డెఫినెట్ గా దాంట్లో క్వశ్చన్ చేయాల్సిన ఆలస్యాన్ని కూడా. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు, అంతా క్రియేషన్ అంటారా? అంతేనండి, వీడియో మొత్తం క్రియేషన్ అంతే. 100% మా వాళ్ళంతా నమ్మేది కూడా అదే. ఇంకొకటి సార్, సుబ్బారావు అనే ఎస్ఐ గారు విజయవాడ దగ్గర ఇక్కడ కూర్చున్నాడండి, పడిపోయాడు, అక్కడ పడుకోమన్నా మేము పార్కులో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఏమైనా తాగిన స్మెల్ ఉందా అండి, తాగాడా అని చెప్పేసి మీడియా వాళ్ళు అంటే, అబ్బాయి అట్లాంటిది లేదండి, కాకుంటే ఆయన నీరసంగా ఉన్నారు, వడదెబ్బ తగిలినట్టున్నారు, ఆయన దగ్గర స్మెల్ ఏమి రాలేదన్నారు. ఒక పోలీస్ ఆఫీసరు త్రాగితే వెంటనే బైక్ కీ లాక్కుంటారండి. టు మై నాలెడ్జ్ మేము ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మాటల్లో మాతో కూడా ఆర్టీతో మాట్లాడడం కూడా స్మెల్ రాలేదని ఎక్కడ చెప్పలేదు. మాస్క్ వేసుకున్నాడు, నాకు అలా ఏం అనిపించలేదు అన్నాడు, కానీ స్మెల్ రాలేదు. స్మెల్ ప్రస్తావన అయితే వేరే ఛానల్ ఉన్నాయి సార్, మందు తాగినట్టు కనిపించలేదు. ఇప్పుడు మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో పోలీసు వాళ్ళు రాత్రి 11:30 అయితే టెస్టులు చేస్తుంటుంటారు. మినిమం ఫస్ట్ అనుమానం వచ్చినా రాకున్నా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం చేస్తారంటే బండి పక్క కాపమంటారు, కొంచెం స్పీడ్ పోతుంటే లాగేసుకుంటారు, కీ లాగేసుకుంటారు. సో అప్పుడు కీ తీసుకున్న తర్వాత కూడా టెస్టులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈయన ఇంత తాగి కింద పడిపోయి, అయ్యా నీ తాగిన మత్తంతా దిగిన తర్వాత వెళ్ళి పార్కులో పడుకో, ఈ మత్తు దిగిన తర్వాత మళ్ళీ రాజమండ్రికి వెళ్ళి అంటారా పోలీసు వాళ్ళు? అట్లున్నది. కన్ఫర్మ్ చేయలేదు కదా, మద్యం తాగినట్టుగా తెలిస్తే నేను అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అక్కడ వీళ్ళు చెప్పేది అదే కదండి, ఈ పోలీసు వాళ్ళు అనేది కూడా. ఇంకొక వ్యక్తి వచ్చిండు అక్కడ, ఎవరు టీ కొట్ట అబ్బాయి, చిట్టి బాబో ఏమో. సార్ ఆయన నేను వచ్చానండి, మాస్క్ తీయలేదు, టీ తాగాడు అని చెప్పేసి అంటాడు, వాటర్ ఇచ్చాను, వాటర్ బాటిల్ ఇచ్చాడు, ముఖం కడుక్కున్నాడు అంటాడు. ఆ వ్యక్తి ఆయననే ఈయననే కాదన్నట్టు వాళ్ళు అనుకుంటూ వచ్చి ఒక్క మాట మాత్రం సార్, అది దేవుడు వాళ్ళకి ఇచ్చింది అనుకుంటా, ఏమని అంటారంటే, సార్ ఇక్కడ నేను ఆ వ్యక్తిని నేను చూశాను కానీ తాగినట్లు లేదు, కానీ ఇక్కడ ఒక సంథింగ్ బుల్లెట్ ఉంది, మంచి అఫీషియల్గా కనిపిస్తున్నాడు, ఆయన ఎంహెచ్ వెహికల్ ఉంది అని అన్నాడు. ఇది వాస్తవం సార్. ఎంహెచ్
మహారాష్ట్రకు సంబంధించింది. సో మనదైతే టీఎస్ అని ఉంటుంది, అన్నది టీఎస్ అని వెహికల్ ఉంటుంది. మీరు నేను ఏమంటున్నానంటే ప్రవీణ్ పగడాల ఇష్యూ చుట్టూ సోషల్ మీడియా కథనాలు బాగాయినాయి ఇక్కడ. వాస్తవంగా జరిగేదానికంటే సోషల్ మీడియా కథనాలు బాగా చెప్పారని తెలియదు కానీ చాలా వరకు ఈ కేసులో మొదటి నుంచి కూడా మా రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ లో భాగంగా పంపించిన మేము కూడా చాలా సార్లు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఆ టీ బాయ్ చెప్పిన మాట ఏంటంటే నేను కూడా ఈ ఫాలో అవుతుంటాను, ఐఎమ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ అని కూడా ఒక మాట చెప్పడంగానే విన్నా నేను. నాకు ఈయన తెలుసు, వాటర్ తాగినప్పుడు నేను గమనించాను, ఎస్ అనుకున్నాను సార్ ఇక్కడ పక్కలేదు మీరు పక్కనే హోటల్లో ఉండండి కూడా చెప్పానని చెప్పి టీ బాయ్ చెప్పారు. ఎస్ బిఫోర్ ఐ కంటిన్యూ సార్ లలిత్ కుమార్ దగ్గరికి వెళ్తాను నేను. లలిత్ కుమార్ గారు ఉన్నారా? సో వీళ్ళ అనుమానం మీకు అర్థమై ఉంటుంది. అసలు ఆ వీడియోస్ అన్ని క్రియేషన్ అంటున్నారు నీల్ రాజ్. అట్ ది సేమ్ టైం ఆయనకు అసలు మద్యం తాగే అలవాటే లేదు. ఈ పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ కన్సంప్షన్ కి సంబంధించి అంశం ఉందో అదంతా ఫేక్, ఒత్తిడి వల్ల రాశారని చెప్పి హనుమంతరావు గారు అంటున్నారు. సో ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ కొత్తగా వింతగా నాకైతే ఏమనిపించట్లేదండి. ఒక పాస్టర్స్, ఒక క్రైస్తవులు ఏ విధంగా మాట్లాడాలో హనుమంతరావు గారు కానీ నీలరాజు గారు కానీ అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఒక దానికి కన్ఫైన్ అయ్యి ఉన్నారు. అదేంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఎవరో చంపేశారు, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తికి మద్యం అలవాటు లేదు, ఇది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అందుకే వీళ్ళు ప్రతి చోట కూడా ప్రవీణ్ పగడాల అంటే ఇష్యూని మర్డర్ 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 అనే ఈ అనుమానం ఎందుకు కలుగుతుంది అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. బహుశా మీకు స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్లే చేయండి పీసీఆర్. ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫస్ట్ వచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ లో అయితే దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టొమక్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, మందు తాగలేదు అని చెప్పి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఉంది. సో దెర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అనేది ఎక్స్క్లూజివ్ గా అది ఫస్ట్ టైం మనమే క్రాక్ చేస్తున్నాం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని. తర్వాత మందు తాగాడు అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ లో ఉంది. సో మందు తాగాడు అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ లో ఉంది. ఒక్క విషయం అండి, ఇక్కడ ప్రిలిమినరీ రిపోర్ట్ లో దెర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ అనే అన్నారు. దెర్ ఇస్ నో సస్పీషియస్ పార్టికల్స్ ఆర్ మెటీరియల్ అని అనలేదు. అంటే అనుమానాస్పదమైన వాసన ఏమీ లేదు, సస్పీషియస్ ఆర్డర్ లేదని మాత్రమే చెప్పారు. అంటే అది ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఇనిషియల్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చేసిన అటాప్సీ రిపోర్ట్ తప్ప అది రిపోర్టే తప్ప అది ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ కాదు. ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ కి వచ్చేప్పటికి బ్లడ్ శాంపిల్స్ ను కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లలిత్ కుమార్ ఇక్కడ మెన్షన్ చేశారు కూడా ఏమనుంది, ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఇనిషియల్ ప్రిలిమినరీ దానికి ఫైనల్ దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి. ప్రిలిమినరీలో ఇచ్చినప్పుడు దెర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ అని మాత్రమే ఇచ్చారు. సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ లేదా సస్పీషియస్ మెటీరియల్, సస్పీషియస్ సబ్స్టెన్స్ అని చెప్పి అక్కడ ఇవ్వలేదు. కారణం ఏంటంటే అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని విచారణ అంటే అటాప్సీ చేయలేదు కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవటం కాదు. మనం ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పరిగణలోకి తీసుకునే క్రమంలో హనుమంతరావు గారు కానీ నీలరాజు గారు కానీ ఒక మాట అంటా ఉన్నారు. అసలు ఒక వ్యక్తి ఎవరైనా 480 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు 3 చోట్ల ఆగి మద్యం తాగుతాడా, అసలు మద్యం తాగుతాడా అని చెప్పి అడిగారు. మేము అడుగుతుంది అదే, 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉన్న వ్యక్తి అలా మద్యం తాగుతాడా ఎవరైనా? అలాంటిది ప్రవీణ్ పగడాల ఎందుకు తాగాల్సి వచ్చింది? అలా తాగటం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అలవాటే లేదు, ఎప్పుడు కూడా దాకిన దాగలాలు అనేది వీళ్ళు చెప్తున్న వర్షన్. కంప్లీట్ చేస్తుందండి. అందుకే వీళ్ళు ఏమంటున్నారు, అలవాటే లేదు అని చెప్పేసి అంటున్నారు. అలవాటే లేకపోతే బ్లడ్ శాంపిల్స్ లో ఎలా వచ్చింది? అలవాటే లేకపోతే పద్దాక హనుమంతరావు గారు వచ్చి ఖండిస్తూ, నీలరాజు గారు వచ్చి ఖండిస్తూ, XYZ వచ్చి ఖండించడం కాదు. వాళ్ళ బ్రదర్ కిరణ్ బయటకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ రిపోర్ట్ అంతా తప్పు, నా తమ్ముడికి తాగే అలవాటు లేదని కిరణ్ గారు ఎందుకు రావట్లా? జెసికా గారు ఎందుకు బయటకు రావట్లేదు? అడిగితే హనుమంతరావు గారు షీజ్ ఇన్ షాక్ లేదా షీజ్ ఇన్ సమ్ ట్రామా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరే ట్రామాలో ఉన్నప్పుడే ఆవిడ ప్రెస్ కి వచ్చారు, ప్రెస్ కి వచ్చి వీ హావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఆయనకు కావాల్సిన లాస్ట్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడ జరిపించారు దగ్గరుండి. పోనీ ఒకవేళ ఏదైనా ట్రామాలో షాక్ లో ఉన్నారంటే ఇట్స్ బిన్ 3 months, 3 నెలల తర్వాత ఇప్పుడు కూడా వచ్చేసి ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో మాకు అనుమానం ఉంది అని ఎందుకు చెప్పట్లా? అండ్ కుమార్ గారు ఇక్కడ నీలరాజ్ అండ్ హనుమంతరావే కాదు, ఒక్క నిమిషం ఐ కంటిన్యూ. హనుమంతరావు అండ్ నీలరాజే కాదు, మీరు అంటున్నట్టుగా నేను క్వశ్చన్ చేశాను కుటుంబీకులు రావాల్సిందని చెప్పి. ఇక్కడ కుటుంబం విషయం పక్కన పెడతాం, కుటుంబం ఎక్కడ రావట్లేదు. కానీ అక్కడ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అట్ ది సేమ్ టైం కేఏ పాల్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు అనేటువంటి వాదనని చాలా బలంగా వినిపిస్తున్నారు. ఒకసారి బిఫోర్ దాట్ ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడు అని చెప్పేసి ఒక సామెత ఉంది వెనకెట్లాగో. ఇప్పుడు అసలు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు దాకా బయటికి రావట్లేదు.
ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా, ఇంట్లో వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా వీళ్ళందరూ వీళ్ళ అజంప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఆయన తాగడం, మేబీ ఆయన తాగడేమో, అదే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి బయటికి చెప్పమనండి. ఒకవేళ ఇప్పుడు కావాలనుకుంటే ఆ శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? తెలంగాణలోనే కదా. ఆంధ్ర పోలీసుల మీద మీకు నమ్మకం లేకపోతే సేమ్ శవాన్ని బయటకు తీపించండి, తెలంగాణ పోలీస్ తోటి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించండి. ఒకసారి మీరు అంటున్నట్టుగా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఏమంటారు చూద్దామా? ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు? మనోజ్ గారు, లెట్ మీ కంప్లీట్ అండి. I'll get back to you. ఒక్కసారి మనం అది విన్నాం. ఐ గెట్ బ్యాక్ టు యు. మీ వర్షన్ తీసుకుంటాను. ఒక్కటే నిమిషం. మరి ప్రవీణ్ పగడాల విషయంలో బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, ఐప్యాడ్ ఎందుకు సీజ్ చేశారు, అలాగే ల్యాప్టాప్ ఎందుకు సీజ్ చేశారు, దానికి కారణాలు చెప్తే దాన్ని బట్టి మనం ఎందుకు చేశారన్నది చెప్పాలి కదా. తర్వాత ఇంతకాలం అయింది, ఈ రోజుకి కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. అలాగే అటాప్సీ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయలేదు. అటాప్సీ రిపోర్ట్లో మద్యం తాగలేదని వస్తే ఫైనల్ ఫారెన్సిక్ రిపోర్ట్లో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయని వచ్చింది. కాబట్టి ఇన్ని డౌట్ల నేపథ్యంలో అది మనం ఆ బాడీ చూసినప్పుడు అసహజ రీతిలో పడడమే కాకుండా ముఖం అంతా గడ్డలతో కొట్టినట్టుగా మనకు కనపడుతుంది. తొడ మీద గాయాలు కానీ అన్నీ కూడా హత్య చేసినట్టుగానే ఆ బాడీ కనపడుతుంది. కాబట్టి మేము హత్య అని నమ్ముతున్నాం. కాబట్టి మేము మా క్వశ్చన్లకి గవర్నమెంట్ దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ చేసిన హత్య కింద మేము భావిస్తున్నాం. మరి ప్రవీణ్ పగడాల విషయం లలిత్ కుమార్ గారు విన్నారు కదా, ఇది హర్ష కుమార్ మాట్లాడుతోంది. ఎందుకు సీజ్ చేశారు? ఒక రిపోర్ట్లో ఇంకోలా ఉంది, ఇంకో రిపోర్ట్లో ఇలా ఉంది. క్రియేషన్ అంటున్నారు, మొహం పైన కొట్టినట్టుగా దద్దుర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఒకటే అండి నేను చెప్పేది, హర్ష కుమార్ గారు ఏపీ హైకోర్టులో కాదు కేసు వేయాల్సింది, తెలంగాణ హైకోర్టులో కేసేసి ఒక్కసారి ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి తెలంగాణ పోలీసులతోటి, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ తోటి రీపోస్ట్ మార్టం చేయించి ఇదిగో ఇక్కడ తాగలేదని చెప్తున్నారు, ఇక్కడ తాగారని చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, లేకపోతే అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళమని చెప్పండి. అలా కాకుండా ఏపీ హైకోర్టులో ఊరికే సిబిఐ విచారణ కావాలి, లేకపోతే పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే డాక్టర్లు అబద్ధాలు ఆడుతున్నారు అంటూ డ్రామాలు ఎందుకు? బాడీ ఉంది అక్కడ, బాడీని పాతి పెట్టింది తెలంగాణలో కదా, సికింద్రాబాద్ లోనే కదా. దే స్టిల్ హ్యావ్ ద ఆప్షన్ సస్టైనింగ్. ఒక్కసారి కంటిన్యూ. ఒక్కసారి నీలాజ్ గారు విన్నారు కదా, సో లీగల్గా అక్కడ ప్రొసీడ్ అవ్వడం కాదు, ఇదంతా కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పోలీసు విడుదల చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒకటే వర్షన్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళంతా కూడా, యూనిటీగా ఉండిపోయి ఎస్ ఇది హత్య అనేటువంటి బలంగా వినిపిస్తే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో అంతా ఒకటిగానే ఉన్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు. కానీ వాస్తవం ఇది అనేటువంటి మాటని లలిత్ కుమార్ అంటున్నారు. యావత్ క్రైస్తవ లోకం మొత్తము, మానవత్వం ఉన్న మనుషులు మాత్రము ఇది పక్కా హత్య అనే అవన్నీ పరిస్థితుల్ని చూస్తే మాత్రము నమ్ముతున్నారు. సేమ్ టైం కుటుంబం కూడా ఆ మాటకు వస్తే ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఇదే మానవత్వం ఉన్న మనుషులు అంతా నమ్ముతున్నారు అంటున్నారు కదా మీరు. మరి ఇదే మానవత్వం ఉన్న మనుషుల్లో వాళ్ళు కూడా ప్రవీణ్ పగడాల కుటుంబం కూడా ఉంది కదా, ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు? కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశారు కూడా. చెప్తాను ఆ విషయం కూడా. అయితే అప్పటి వరకు మరి పోలీస్ వాళ్ళు ఈ జరుగుతున్న ఈ ఇష్యూస్ ఇంకా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి మా మీద నమ్మకం పెట్టండి, రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళ మాట మీద విన్నారు. కానీ ఎప్పుడైతే అంటే మేము వాళ్ళ ఫ్యామిలీతో అంతగా టచ్లో లేము, సెకండ్ పర్సన్ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో కలిసిన తర్వాత ఎందుకు మరి అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటే, అన్ననే లేడు, ఇప్పుడు అన్నతో పాటు ఒక మొగదిక్కు అనేది ఉండే, ఆ వదినే ఆమె ఆడామెనే, పిల్లలు ఆడవాళ్ళు, తల్లి హార్ట్ పేషెంట్తో ఉన్నది, ఆమె ఆపరేషన్ అయితే 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. లీగల్ ఫైటింగ్ కోసం ఆడవాళ్ళు మగవాళ్ళు అవసరం లేదు, మాకంటే ఇంకా పెద్ద దిక్కు లేరు, ఉన్న అతన్నే లేకుండా బాయే. ఇప్పుడు మేము బయటకు వచ్చినా నమ్ముకున్న కొంతమంది కూడా మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, ఆయన సంస్మరణ సభ అని చెప్పేసి, లేకుంటే సంతాప సభలు అని చెప్పేసి చాలా QR కోడ్లు పెట్టుకొని పేరు కోసము, ఇంకొంతమంది మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి డబ్బులు ఇస్తామని చెప్పేసి కొంతమంది క్రైస్తవ నాయకులు అనేటోళ్ళు, పాస్టర్లు అనేటోళ్ళు, అందరు కాదు, కొంతమంది ఇట్లా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన తర్వాత ఎవరు వాళ్ళంతా నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫేక్ వీడియోలు ఎప్పుడైతే ప్రవీణ్ అన్న వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అమ్మ కానీ చూసి అప్పటికే షాక్లో ఉన్నారు.
ఇప్పుడు షాక్లో మామూలు షాక్లో బిఫోర్ దాట్ నేను ఏమంటున్నా అంటే ఫేక్ వీడియోలో మీరు చెప్పే ముందు ఒకసారి లీగాలిటీ ఆలోచించండి. పోలీసులు విడుదల చేసిన వీడియోస్ ఇవి, వాటిని ఫేక్ అని కొట్టిపారేస్తున్నారంటే మీ దగ్గర ఒక ఆధారమైన ఉండాలి, లేకపోతే పోలీసులను ఛాలెంజ్ చేసే విధానమైన ఉండాలి. మనోజ్ గారు లలిత్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు పోలీసులు ఇంత సీన్ రీక్రియేట్ చేసి దాదాపు 400 సీసీ కెమెరాస్ ని మ్యానిపులేట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు అంత మ్యానిపులేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు పెట్టి దీన్ని మార్చాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? అంటే పోలీసులకు ఇట్లాంటి ఉద్దేశాలు ఆపాదించడం వెనకాల అసలు ఈ మిషనరీస్ ఉద్దేశం ఏంటో తెలియజెప్పాలి అందరూ కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ పాస్టర్స్ లో చూసుకుంటే అభినయ్ దర్శన్ అనేవాడు నిన్న ఒక కాల్లో మాట్లాడుతూ, అది ట్రాపా గ్రీపా పక్కన పెడితే వాడు మాట అన్నాడు, యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు తాగుతారని మాకు కూడా తెలుసండి, కానీ ఆయన తాగుతారని మనం కమిట్ అయితే యావత్ క్రైస్తవ్యానికి దెబ్బ కాబట్టి మేము ఆ విషయం బయట పెట్టలేదు అని చెప్పేసి అన్నాడు. మరి అలాంటి వాళ్ళందరూ అంటే వాడికి ఎవరు చెప్పారు తాగుతాడు అని మాకు తెలుసు అని చెప్పి అన్నాడు కదా, వాడికి ఎవరు చెప్పారు చెప్పండి. సో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఆ ఆడియో కాల్ కూడా మేము విన్నామండి. ఆయన పాస్టర్ని కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఆయన పాస్టర్ కాదు, అభినయ్ దర్శన్ ఆయన మాకు చాలా సార్లు పాస్టర్ చెప్పుకుంటాడు. ఆయన అసలు మనిషి, ఆయన విగ్గు పెట్టుకున్నది ఒక రకమైన అండి. ఆయన విగ్గు తీసేసి వస్తే మీరు గుర్తుపట్టారు ఆయనని, మీ స్టూడియోలో గుర్తుపట్టారు. అది ఒరిజినల్ కాదు. మీరు టాపిక్ పోతున్నాం మనం, కాకపోతే ఏమంటున్నారంటే అక్కడ చాలా క్లియర్ గా ఆ ఫోన్ లో ఆయన ఆడియోలో ఉంది కదా, పాస్టర్ గానే ఒక దగ్గరనేమో సినిమా యాక్టర్ లాగా కనిపిస్తాడు, ఇంకో దగ్గర పాస్టర్ అవతారం ఎత్తుతాడు, ఇంకొక దగ్గర మొదటి భార్య భర్తగా పరిచయం అవుతాడు, ఇంకోసారి మూడో భార్యగా భర్తగా పరిచయం అవుతాడు. ఆయన బైబిలే యాక్సెప్ట్ చేయదండి. ఆయన పాస్టర్ అని ఎట్లా అంటాం? కాదు, బైబిల్ ఆయనే కదా ఫైట్ చేసి ఆయనే కదా బయటకు వచ్చి మాట్లాడారు చాలా వేదికలపై. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయము ఈస్ట్ గోదావరిలో ఉండే సుధాకర్ పాల్ అనే ఒక వ్యక్తి, అన్న అభినయ్ అన్న నీకు తెలుసా ప్రవీణ్ పగడాల అన్న చనిపోయాడు అని చెప్పేసి మెసేజ్ పెడితే అప్పటి వరకు మనోడికి తెలియదు ఎవరు ఈ అభినయ్ దర్శన్ కూడా ఎవరు ఆయనది వీడియో పెట్టి అంటే అప్పుడు చూసి అవునా అని రాజమండ్రికి వచ్చి హంగామా చేసిండు. అంతే తప్ప ఇట్లా హంగామా అంటున్నటువంటి సంతాప సభలు లేకపోతే ఇవన్నీ పెట్టేది వాళ్ళే కదా, పేర్ల కోసం డబ్బు కోసమేనండి. ఎవరు వీళ్ళే. రఘుముద్రి పీటర్ అనేటైనా పీటర్ నాయుడు అనే అవతారం ఎత్తిండు. తర్వాత జాన్ మాస్కో అనేటోడు చాలా మంది క్రైస్తవుల్ని మోసం చేసిండు, క్రిస్టియన్ నాయకుడిని అంటాడు, ఫేక్ గన్మెన్లను పెట్టుకుంటాడండి. వీళ్ళంతా ప్రవీణ్ పగడాల కోసం పోరాడిన వాళ్ళే, మోసగాళ్ళు డబ్బు కోసము పేరు కోసము. వాళ్ళ చరిత్ర ఒకసారి మీరు నన్ను లైవ్ లో పెట్టండి. సో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళంతా డబ్బు కోసం చేస్తారు. వాళ్ళంతా మీరాగానే ఆరోపణ చేశారు. మరి వాళ్ళు మీరాగానే ఆయనకు మద్యం సేవించడం అలవాటు లేదన్నారు, అసలు ప్రవీణ్ పగడాల కాదన్నారు. హనుమంతరావు గారు ఇచ్చినట్టుగా ఈ ఫోటోలు చూపించారు, అసలు ప్రవీణ్ పగడాలకి ఈ ఇష్యూకి సంబంధమే లేదని చెప్పారు. వాళ్ళు కూడా మీలాగానే మాట్లాడుకొచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళే మీరు ఇందాక అన్నట్టుగా ఆడియోలో కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళే వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసమే కదా. అసలు ఈ అభినయ్ దర్శన్ చెప్పండి లలిత్ గారు. ఒక్క విషయం, ఇప్పుడు నీలరాజు గారు ఏమంటున్నారంటే జాన్ మస్క్ ఎవడో దొంగ, లేకపోతే రఘుముద్రి గారి దొంగ, లేకపోతే ఇంకోటి దొంగ అంటున్నారు. ఎంతమంది దొంగలు అవుతున్నప్పుడు ఈ ప్రవీణ్ పగడాల తాగుబోతే ఎందుకు కాకూడదండి? మేము కాబట్టి వాళ్ళందరూ దొంగలు, వ్యభిచారులు, దోపిడీదారులు అదొకే. కానీ ప్రవీణ్ పగడాల గతంలో నేను గంజాయి కూడా తాగేవాడిని, మందు తాగేవాడిని అని చెప్పేసి చెప్పాడు. అలాంటి వాడు చీకట్లో తాగటం మొదలెట్టాడేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ లో ఉన్నట్లే కదా. మరి అలాంటి తాగుబోతు కాదు, అసలు ముందు అలవాటే లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థను అవమానించడం కాదా దీన్ని? ఓకే, అంటే ఇక ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్టం ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. హనుమంతరావు గారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పోలీసులు 400 సీసీ ఫుటేజీలు పరిశీలించి అని. ఫస్ట్ ఆయన చనిపోయిన తర్వాత కొన్ని మీడియాల్లో అవి చూపించారు. ఏవి? ఆయన ఎవరో మద్యం షాపుల దగ్గర వెళ్ళినట్టుగా, ఆ తర్వాత రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినట్టుగా అవన్నీ మీడియాలో చూపించి ఆయన ప్రవీణ్ అని చెప్పారు ఫస్ట్. దానికి మేము పోలీసులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆయన ప్రవీణ్ అని మేము చెప్పలేదు, మీడియా వాళ్ళకి మేము సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు అన్నారు. తర్వాత మరలా నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఎస్పీ అన్నది ఏంటంటే, ఆ రోజు జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్, అది కూడా ఎలా వస్తున్నాయి అడిగినప్పుడు మేము వాటిని కన్ఫర్మ్ చేయట్లేదు అన్నారు ఆయన. అంటే కన్ఫర్మ్ చేయట్లేదు, వీడియోలను కన్ఫర్మ్ చేయట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి అదని కానీ మేము ఇవ్వలేదని కానీ, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని ఎక్కడ చెప్పలేదు ఆయన. అట్లా అన్నారు ఫస్ట్ లో. తర్వాత మరలా ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ సీసీ ఫుటేజ్ చూపించి మళ్ళీ ప్రవీణ్ ఎట్లా చెప్తారు? బట్ డెఫినెట్ గా ఒక సోర్స్ ఉంటుంది కదా, మీడియా వాళ్ళు కూడా ఒక సోర్స్ ఉంటుంది, మీడియా వాళ్ళు ఉంటారు. నేను ఏమన్నాను, తప్పట్లే కదా. ఫస్ట్ టైం ఒక నిమిషం లలిత్ గారు
యా ఆ రోజున ఐజీ గారు ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియోస్ కాదు అన్న విషయం ఎండార్స్ చేయలేదండి. Yes. ఆ వీడియోస్ గురించి ఆయన అన్న మాట ఏంటంటే అంటిల్ వి రిలీజ్ ద వీడియోస్ డోంట్ రిలై ఆన్ ఎనీథింగ్ అన్నారు. అది పోలీసు మేము రిలీజ్ చేసే వరకు దేన్ని తీసుకోవద్దు ప్రామాణికంగా అని మాత్రమే చెప్పారు. అంతేగాని ఇదంతా అబద్ధపు వీడియోస్ అనే మాట ఐజీ గారు నోట్ రాలేదు. ఓకే, తర్వాత ఏమైంది, సేమ్ మీడియాలో ఏవైతే సీసీ ఫుటేజ్లు వచ్చినాయో మళ్ళీ ఐజీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కన్ఫర్మ్ చేసేటప్పుడు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించినారు. మళ్ళీ అంటే మేము ఇచ్చేదాకా వేరే వాటిని నమ్మకండి అనేటువంటి మాట చాలా క్లియర్ చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ అయ్యే చూపించారు కదా. మళ్ళీ నిజాలు కాకుండా వేరే చూపించమంటారా మరి? అయ్యి కదండి. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారు ప్రవీణ్ పగడాలని? ఎవరు? మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, ప్రవీణ్ పగడాలి బైక్ నెంబర్ ఒక బైక్ నెంబర్ TS08FT0739 జెస్సికా పగడాల పేరు మీద బైక్ ఉంది. ఇక్కడ కొన్ని చలాన్స్ ఉన్నాయి. గతంలో ఇక్కడ ఆయన పెట్టుకున్నటువంటి ఫోటోస్ కూడా చలాన్ ఫోటోస్ కూడా చూపించారు. ఆ చలాన్ ఫోటోస్ లో ఆ హెల్మెట్ ఉంది, ఆయన బైక్ నడిపే విధానం ఉంది. దీంతో పాటు ఇంకొంతమంది బైక్ నడిపారు, వాళ్ళకు కూడా ఫైన్లు పడ్డాయి. సో ఇప్పుడు ఇదే సేమ్ బైక్ పైన ఆయన ఎక్కడైతే చలాన్ పెట్టేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారో అదే హెల్మెట్ పెట్టుకొని ఆయన బయటకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఇంటి దగ్గర సీసీటీవీ విజువల్ లేరు ఎక్కడ కూడా. డైరెక్ట్ గా నాగోల్ సవేరా వైన్ మార్ట్ దగ్గర సీసీటీవీ విజువల్, అక్కడ సేమ్ బైక్ కదా, సేమ్ హెల్మెట్ ఉంది కదా అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఆథెంటిక్ గా ఉన్నాయి కాబట్టి పోలీసులు ధృవీకరించారేమో. లేదండి, కాదు. సో తాగేది ఎక్కడ చూపేయలేదు సార్, కొనేదే చూపిస్తున్నారు కానీ తాగేది ఎక్కడ చూపేయలేదు. అంటే ఇప్పటికే మీకు వచ్చింది తెలుసా తయారు చేయడం కాదు. ఈ సంఘటనలు జరుగుతున్న కొద్ది కొంతమంది క్రైస్తవులు అంటామా, లేకుంటే పాస్టర్స్ అంటామా, పాపం సన్నిహితులు అంటామా, చాలా మంది కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్తో పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు సార్ దయచేసి ఇంకా ఈ విషయాల గురించి బయటకు పెట్టకండి, ఇప్పటికే కొంత కన్ఫర్మ్ అయిపోయింది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంకా మనం దాని గురించి విజువల్స్ తీయాల్సి వస్తే ఇంకా చాలా దారుణాలు బయటపడతాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే పోలీసులు ఒక దగ్గర చిట్చాట్లో మాట్లాడారు. తెలుసా మీకు? లేదండి, వాళ్ళెవరు అలాంటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అదే చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ప్రవీణ్ ఆ మాటలు అట్లా యాక్సెప్ట్ చేసేది ప్రవీణ్తో సంబంధం లేని వాళ్ళండి, ఆయన అంటే పరిచయం లేని వాళ్ళు. వాళ్ళు ఎవరు మాట్లాడినా మాకు తెలుసుండాలి. పోనీ మీరు చెప్పండి ఒకసారి ఆ విజువల్స్, మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్ లలిత్ గారు, ఒక్క చిన్న విషయం సార్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయనే అని ఎట్లా గుర్తుపట్టారు పోలీసులు, ఆయన మాస్క్ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. అరే ఒక మాస్క్, హెల్మెట్, డ్రెస్ ఉన్న వ్యక్తిని ఈయన ప్రవీణ్ పగడాల కాదు అని వీళ్ళందరూ వాదించవచ్చు. కానీ ఆయన వెళ్తున్న బైక్ ని, ఆ టోల్ గేట్స్ ని, లేకపోతే ఆయన ఫోన్ పే బిల్స్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన ప్రవీణ్ పగడాల అంటే మాత్రం వీళ్ళు నమ్మరు. అండ్ మోర్ ఓవర్ ప్రవీణ్ పగడాల ఎంత ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ అంటే ఆ రోజున ఒక్కసారి 3 సార్లు తాగి 3 సార్లు కింద పడి తర్వాత పైకి చనిపోవటం కాదు, అప్పటికి అతని బైక్ మీద 14 ఛాలెంజ్ ఉన్నాయండి. 14 ఛాలెంజ్ ఉన్నాయి. అందులో రాంగ్ పార్కింగ్ ఉంది, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, ఓవర్ స్పీడింగ్ ఉంది, హెల్మెట్ లేకుండా చేసిన డ్రైవింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. అలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ ఒకసారి విజువల్ చూపిస్తాను, వీళ్ళకి విజువల్ చూపిస్తాను ఒకసారి విజువల్ చూపిస్తాను. ఇది యాక్సిడెంట్ లో మరి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విజువల్, ఇది మీరు గమనించండి. అది మీరు చెప్పండి, మీకున్న పరిచయంతో ప్రవీణ్ పగడాల అవునా కాదు? బికాజ్ మీ ఇప్పటివరకు చాలా దగ్గరగా సన్నిహితంగా మిగిలిన వారిని ఎవరిని కూడా మేము చూడలేదు, ఆ కుటుంబం కూడా ధృవీకరించలేదు కాబట్టి మీరు చెప్పండి, పోనీ నా పర్సనాలిటీ అని చూసి అది ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర, విజయవాడ దగ్గర ఆయన అక్కడ కొంత అస్వస్థ గురైపోయి రెస్ట్ తీసుకోక మునుపు విజువల్ ఇది. సుమారుగా అక్కడ ఇక్కడ చూడండి. పోనీ క్లోజ్ ఫోటోలు ఉన్నాయి పీసార్, క్లోజ్ ఫోటోలు ఉంటే క్లోజ్ ఫోటోలు వేయండి ఒకసారి. రైట్, ఇక్కడ విజువల్లో గమనించండి, ఆయన ముందుగానే పడిపోయాడు. ఇక్కడ ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా ముందు, ఇక్కడ కూడా కాదా సీసీ ఫుటేజ్ కాదు. పోనీ ఆ సవేరా వైన్ మార్ట్ లో విజువల్ ప్లే చేయండి. మేమేమన్నామంటే నాగోలు నుంచి ఏలూరు దాకా చూపించే అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, ఆడ ప్రవీణ్ గానే కాదు. మీరు ఎలా ధృవీకరిస్తున్నారు అనేది అది. అంటే ఇప్పుడు అక్కడ బైక్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, పోనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతుంది కదా, ఆయన కాదా అనేది. ఇప్పుడు నేనేమన్నానంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఎవరు అకౌంట్ నుంచి పోయిందని కాదు, ఎవరు చేశారు అనేది కావాలి. ఒకసారి మనం కృష్ణకాంత్ దగ్గరికి వెళ్దాం. కృష్ణకాంత్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు జూమ్ లైన్ లో. అడ్వకేట్ కృష్ణకాంత్ గారు గుడ్ ఈవినింగ్. సో మరొకసారి తెర మీదకి వచ్చింది ప్రవీణ్ పగడాల అంశం. 3 నెలల తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్ గా ఆయన మరణించి 3 నెలలు అవుతోంది. సో అసలు అక్కడ ఉంది ప్రవీణ్ పగడాల కానే కాదు, అది డూప్ అని మరో అంశం తెర మీదకి వచ్చింది. ఆయనతో పాటుగా ఆ రూమ్మేట్, అంటే సుమారుగా 25 years ఆఫ్ పరిచయం అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన సొంత తమ్ముడుగా భావించేటువంటి నీల్ రాజ్ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎక్స్క్లూజివ్గా ఫర్ ది ఫస్ట్ టైం ఆర్టీవీ ప్లే చేస్తోంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో నో ఆల్కహాల్ అని ఉంది. దేర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అని ఉంది. ఫైనల్ రిపోర్ట్లో మాత్రం ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. బట్ స్టిల్ దే బిలీవ్ దట్ అది ప్రవీణ్ పగడాల కానే కాదు, ఆయనకు మద్యం సేవించే అలవాటు లేనే లేదు. సో ఇవన్నీ ఫేక్ వీడియోస్, క్రియేటెడ్ వీడియోస్ అని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు.
ముఖ్యంగా మనోజ్ గారు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చూస్తున్నానండి. నేను చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ వీ హ్యావ్. సో ఫారెన్సిక్స్ పరంగా కానీ టెక్నికల్ గా కానీ అసలు మన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అదే మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అవి అన్నది కాకుండా ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. FSL రిపోర్ట్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ రిపోర్ట్స్ అవి జనరల్లీ మామూలుగా చాలా వీక్స్ తీసుకుంటాయి. మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా చాలా ఎంతో టైం తీసుకొని వన్స్ ఇది చాలా హైలైట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ కేసు కొద్దిగా త్వరగా చేసి ఇమీడియట్ గా దాని మీద రిపోర్ట్స్ ఇవ్వడము, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అప్ చేయడము, ఇవన్నీ చేసి లాస్ట్ కి కొద్దిగా ఆయన ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాని వల్ల కూడా ఇలా చనిపోయి ఉంటారని చెప్పి లాస్ట్ కి ఒక నిర్ధారణ అయితే జరిగింది. ఓకే, బట్ దాని తర్వాత ఇది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద మాకు సరిగ్గా అయినట్టు మాకు నమ్మకం లేదు అని చెప్పి కేఏ పౌల్ గారు కానీ లేకపోతే ఇది దాడి హర్ష కుమార్ గారు ఎస్. సో ఆయన కానీ పిల్స్ వేశారు హైకోర్టు. సో పిల్స్ వేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంకా అవి హియరింగ్ స్టేజ్ లో ఉన్నాయి. బట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక మిత్రులు అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ కావాలనుకుంటే విచ్ ఇస్ అ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ జాప్యం కావాలంటే సిబిఐ డైరెక్ట్ గా సుమోటోగా ఇలాంటి కేసెస్ తీసుకోలేదు. డెఫినెట్లీ ఐదర్ ద హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇది సరిగ్గా అయినట్టుగా లేదు. ఇప్పుడున్న సిట్ ఏదైతే స్టేట్ పోలీస్ ఉందో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ సరైన పద్ధతిలో వెళ్ళినట్టుగా పందాలో వెళ్ళినట్టుగా ఎక్కువ అనుమానాలు వ్యక్తపరుస్తుంది. ముఖ్యంగా కాంక్రీట్ ఎవిడెన్స్. ద కోర్ట్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ విత్ ద కాంక్రీట్ ఎవిడెన్స్. అంటే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏదైనా కోర్టు కానీ ద కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి అది నమ్మి ఎస్ సరైన పద్ధతిలో జరగలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అంటే ఏదో ఒక ఆధారంతో ఛాలెంజ్ చేయాలి, ఏదో ఒక ఆధారంతో ఛాలెంజ్ చేయాలి, రైట్? డెఫినెట్లీ అది ఆ పందాలు వీళ్ళ దగ్గర అసలు ఏమున్నాయి సాలిడ్ ప్రూఫ్స్, ఆ ప్రూఫ్స్ ఉంటే అది కోర్టులో వీళ్ళు నిరూపించగలిగితే అప్పుడు ద హైకోర్ట్ విల్ టేక్ ద డైరెక్షన్ అండ్ ఇట్ మే డైరెక్ట్ ద సిబిఐ టు టేక్ అప్ ద ఎంక్వైరీ. అలా హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారానే వెళ్ళగలుగుతాము. దీస్ ఆర్ ద ప్రొసీజర్స్. సో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు దాన్ని వాదిస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఒక విధంగా బోర్డ్స్ వ్యూలో మనం జనాలుగా మామూలుగా మనం చూసినప్పుడు అయితే ఓవరాల్ గా రిపోర్ట్స్ అవి కూడా మనం చూసాము. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. చాలా టైం తీసుకున్నారు. బట్ ఇట్స్ సెన్సేషనల్ కేసు అయింది కాబట్టి జనరల్లీ సిట్ వేసి ఇమీడియట్ గా ఫాస్ట్ గా టేకప్ చేసి చేశారు అన్ని తెలుస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్. ఇప్పుడు మధ్యలో వాటి మీద కూడా వాటి మీద కూడా చర్చ ఉంది. ఆ ఫోన్ ఎవరో హ్యాక్ చేశారు, పాస్వర్డ్ తెలుసుకొని వాళ్ళే ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. నేను ఏమంటారా అంటే డిజిటల్ పేమెంట్స్ అయినాయి. ఇప్పుడు ఆయన ఇది టోల్ గేట్స్ నుంచి అన్ని వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎనీవేస్ ఇప్పుడు అది కూడా నిజం కాదు, ఆ హెల్మెట్ పెట్టుకున్నారు అంతా డిఫరెంట్. ఇప్పుడు నా స్నేహితులు పక్కన చూసి వాళ్ళు దూరం నుంచి చూసి అతనిలా కనిపించలేదు, దగ్గర నుంచి చూసి అతనిలా కనిపిస్తాడు. దీస్ ఆల్ ఆర్ వేగ్ ఎలిగేషన్స్ అండ్ వేగ్ కాన్సెప్షన్స్. ఇవన్నీ మనం అట్లా కోర్టులో ప్రూవ్ చేయడానికి పనికిరావు. కోర్టు వారి ముందుకెళ్ళి మీరు నా మిత్రుడు నేను ఎలా చూసినా గుర్తుపడతాను, ఆ ఫోటోలో వీడియోలో కనబడుతుంది అతను కాదంటే యూ కెనాట్ హెయిర్సే ఆర్ జస్ట్ మీ ఒపీనియన్ చెప్పలేరు. అట్లా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, క్లియర్ గా సపోర్టివ్ ఎవిడెన్స్ ఏమైనా, కొరాబరేటివ్ ఎవిడెన్స్ కానీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, ఇఫ్ నాట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమున్నాయి అట్లీస్ట్ పరిస్థితి ఉండదు. ఒక నిమిషం మీరు ఆగితే నేను ఒకసారి అడుగుతాను. విన్నారు కదా అడ్వకేట్ చాలా క్లియర్ గా మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఒక ఆధారాన్ని పెట్టి ఛాలెంజ్ చేయమంటున్నారు. సో ఓవరాల్ గా మీరు అంటున్నట్టుగా ఇందాక నీలరాజు గారు మీరు క్రియేటివ్ వీడియోస్ అని అన్నారు, లలిత్ గారు దానికి ఏమన్నారంటే నిజంగానే క్రియేట్ చేయాల్సి వస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఆ ఖర్చు అంతా భరించి ఒక ప్రవీణ్ పగడాల గురించి ఫేక్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని ఆయన అడిగారు. సో తర్వాత మీరేమంటారు, అసలు వీడియోలో ఉంది అసలు ప్రవీణ్ పగడాల కానే కాదు అని అంటున్నారు. సో విజువల్స్ లో చాలా విజువల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 400 CCTV కెమెరాలని 100 మందికి పైగా విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ ను బయట పెట్టారు మొత్తం ఆ వీడియోస్ అన్ని కలగలిపి పోలీసులు. సో మీ దగ్గర నిజంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? బికాస్ మీరు చాలా రోజుల పాటు ట్రావెల్ చేస్తారన్నారు కాబట్టి ఇది ప్రవీణ్ పగడాల వ్యతిరేకంగా మా దగ్గర ఆధారం చూపించండి ఏదైనా. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పారు, ఆయన ఏం చెప్పారు, వచ్చిన ఆధారాలు బట్టి ఇది కరెక్ట్ గా దర్యాప్తు జరగలేదని అనుమానాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే అనుమానాలు ఉన్నాయని చెప్పలేదు ఆయన. నిజంగా ఛాలెంజ్ చేయాలంటే మీకున్న అనుమానం ఏంటి, దాన్ని నిజంగా ప్రూవ్ చేయండి. ఇది అనుమానం, ఎస్ ఇది ప్రవీణ్ పగడాల కాదు అనడానికి బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకో ఆయన కాదు, ఇది ఇంకో పర్సన్ అట్టుగా ఈ ఫోటో క్రియేటెడ్ ఫోటో ఇది. సో ఇటువంటిదైనా ఫోటో లేకపోతే ఇంకేదైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇనిషియల్ రిపోర్ట్ లో దెర్ ఇస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అంటే ఒక అనుమానం మాత్రమే లేదన్నట్టుగా ఉంది. ఫైనల్ రిపోర్ట్